ఆంధ్రజ్యోతి ఇన్నాళ్ళకి ఒక నిజాయితీతో కూడిన ఒక వార్త రాసింది. ఆ విషయంలో అభినందిస్తున్నా. ఏంటంటే బెజవాడ నుంచి ఢిల్లీకి పోవాలంటుంది, గురుగావ్కి పోవాలంటుంది, బాంబేకి పోవాలంటుంది. ఎందుకంటే గోల్డెన్ బిజినెస్లో ఇక్కడ ఇది బిజినెస్ సెంటర్, కమర్షియల్ సెంటర్ విజయవాడ అంటే. ఇటు రావాలనుకుంటారు, ఇటు నుంచి పోవాలనుకుంటుంటారు. కానీ ఫ్లైట్లకి ఫెసిలిటీ లేదు. ఎందుకని ఇక్కడ లేదా? ఇక్కడ ఉన్నది కానీ సర్వీసులు రావట్లేదు. దీన్ని ఇదివరకు అయితే జగన్ చేత కావట్లేదు తేవడం ఇట్లాంటిదంతా ఉండేది. కడప లాంటి వాటికి అదే మాటలు మాట్లాడారు. అయితే బెజవాడకి అట్లా అనడానికి కూడా లేదు. ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు ఆ సర్వీసులు ప్రారంభించట్లేదు అంటే స్లాట్ల గొడవ. ఇప్పుడు ఢిల్లీ కానీ, ముంబై కానీ, అట్లాగే గురుగావ్ కానీ వీటన్నిటిలో కూడా వస్తున్న సమస్య ఏంటంటే ఇక్కడి నుంచి ఫ్లైట్ వేస్తే అక్కడ దిగడానికి ప్లేస్ లేవు. అక్కడ ఫ్లైట్లు కంటిన్యూస్గా అక్కడ ఉన్న ఎన్ని రన్వేస్ ఉన్నాయో అన్నీ ఎప్పుడు నిండిపోయి ఉంటున్నాయి. ఆ లెక్కను చూసుకునేటప్పుడు కొత్త ఫ్లైట్స్కి ఛాయిస్ ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఏముంటుంది? మెట్రో సిటీసు ఉంటున్నాయి, లైక్ హైదరాబాదు, ఢిల్లీ, ముంబై ఇట్లాంటి నగరాల నుంచి వచ్చే వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇవి సెకండ్ గ్రేడ్ సిటీస్ కింద, ఇది థర్డ్ గ్రేడ్ సిటీ కిందకు ఉంటుంది. సెకండ్ గ్రేడ్ అంటే వైజాగ్, థర్డ్ గ్రేడ్ సిటీ కింద వీళ్ళకి కౌంట్ కనబడుతుంది. దాంతో ఇక్కడి నుంచి డైరెక్ట్ సర్వీసులకి అక్కడికి అవకాశాలు కుదరట్లేదు. అలా కాకుండా వయా వెళ్తే కనుక టైం తినేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఢిల్లీ వెళ్ళాలంటే డైరెక్ట్ ఫ్లైట్ అయితే కనుక 1.5 అవర్లో వెళ్ళిపోతాను, 1.5 2 అవర్స్లో. అదే ఇదైతే కనుక ఇక్కడి నుంచి ఇక్కడ పైకి లేగవాలి, మళ్ళీ హైదరాబాద్లో దిగాలి, మళ్ళీ హైదరాబాద్లో అక్కడ ఎక్కించుకోవాలి, అక్కడి నుంచి వెళ్ళేటోడికి 4-5 గంటలు పడుతుంది. ఈ ఎక్క దిగా ఈ కథే దాదాపుగా 7-8 గంటలు బట్టి ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే అసలు సమస్య.